హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు స్టూడియో. సో ఈరోజు ఒక స్పెషల్ కేస్, ఒక స్పెషల్ హీరో ಬಗ್ಗೆ మాట్లాడుకుందాం. అదే దర్శన్ సార్ కేస్ గురించి. సో నాకు తెలిసిన నాలెడ్జ్ గురించి, నేను చూసిన న్యూస్లో ఏం చూశాను, నేను యూట్యూబ్లో ఏం చూశాను, దాని గురించి అంతా కొంచెం ఓవరాల్గా కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. సో ఇన్ కేస్ నేను ఏమైనా తప్పు చేసినా కూడా కింద కామెంట్స్లో రాయండి. సో దర్శన్ సారు కన్నడలో ఒక పెద్ద స్టార్, పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. యాక్చువల్లీ సుదీప్ సారు, దర్శన్ సారు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండరు ఒక టైంలో. ఇప్పుడైతే వాళ్ళు అంత కాంటాక్ట్లో లేరు కానీ, మాట్లాడుకోవట్లేదు కానీ, సో ముందు చాలా పెద్ద ఫ్రెండ్స్. సో దర్శన్ సార్కి ఇండస్ట్రీ నుంచే కొంతమందితో హెట్ రేట్ ఉంది. మెయిన్గా ప్రొడ్యూసర్ ఉమాపతి, మీడియా నుంచి అజిత్ సారు, ఇంద్రజిత్ లంకేష్, మెయిన్ కొందరంతా హెట్ రేట్ చేశారు. ప్రేము. సో రీసెంట్గా ధ్రువ సర్జా సార్తో కూడా కొంచెం డిస్టెన్స్ అనేది వచ్చింది. సో ఇది ఇలా ఉండగా మెయిన్ దర్శన్ సార్ కేస్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నవంబర్లో. పవిత్ర గౌడ, దర్శన్ సార్ ఫ్రెండ్. సో వాళ్ళ కూతురు బర్త్డేలో, పవిత్ర గౌడ కూతురు బర్త్డేకి వెళ్ళారు దర్శన్ సార్. అక్కడ డ్యాన్స్ అంతా చేసి చాలా ఎంజాయ్ చేశారు. సో అక్కడ ఆ రోజు ఏం జరిగింది అనేది పవిత్ర గౌడ తన సోషల్ మీడియాలో వేసింది. దాన్ని చూసి దర్శన్ సార్ ఫ్యాన్స్, దర్శన్ సార్ వైఫ్ అయిన విజయలక్ష్మి కొంచెం అఫెండ్ అయ్యారు. సో ఇదిలా ఉండగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని సొసైటీకి అండ్ దర్శన్ సార్ ఫ్యాన్స్కి అండ్ దర్శన్ సార్ వైఫ్ కూడా డౌట్ ఉన్నింది. సో దీనంతా క్లారిఫై చేయాలనే పవిత్ర గౌడ ఇదే ఇయర్ జనవరిలో మళ్ళీ ఒక పోస్ట్ వేస్తుంది. అదేమంటే లాస్ట్ 10 yearsగా దర్శన్ సారు పవిత్ర గౌడతో ఉన్న టోటల్ ఫొటోస్ అంతా అక్కడ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంది. సో దీన్ని చూసిన విజయలక్ష్మి గారికి ఇదంతా కాలేదు. ఎలా అంటే తన భర్త వేరే వాళ్ళతో ఎలా ఉంటాడో అనేలా తనకి అవ్వలేదు. సో దీన్నంతా సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటే దీని ఫ్యాన్స్ అంతా కింద కామెంట్ చేస్తూ చాలా మంది చాలా రకాలుగా రాశారు. మెయిన్గా ఈ కేసులో బ్యాడ్గా కామెంట్స్ పెట్టింది రేణుకా స్వామి. సో పవిత్ర కూడా ఏమైతే పోస్టులు పెట్టిందో, సో దాని కిందంతా రేణుకా స్వామి బ్యాడ్గా కామెంట్స్ పెడుతూ ఉండేవాడు. బ్లాక్ చేస్తే కొత్తగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, సో మళ్ళీ మెసేజ్లు పెట్టడం. ఇది ఇలా జరుగుతుండగా పవిత్ర గౌడ అనే ఆమె వెళ్ళి దర్శన్ సార్కి అంత నీట్గా చెప్పింది, సో ఇలా జరుగుతుంది అని. సో నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు ఏమి అని కనుక్కోవాలని పవిత్ర గౌడ ఇంట్లో పనిచేస్తున్న పవన్ అనే తనకి పవిత్ర గౌడ సోషల్ మీడియా ఫుల్ హ్యాండిల్ తనకు అప్పగిచ్చేస్తుంది. సో మన పవన్ అనేవాడు రేణుకా స్వామితో డైలీ చాట్ చేస్తూ ఉంటాడు. సో రేణుకా స్వామికి తెలియదు. సో రేణుకా స్వామి ఏమనుకో ఉంటాడంటే, సో పవిత్ర గౌడనే చాట్ చేస్తుంది అనేలా అనుకో ఉంటాడు. సో మన పవన్ అనే అతను తన నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటాడు. తను చిత్రదుర్గలో ఉంటాడు, మెడికల్ స్టోర్లో పనిచేస్తాడు, సో అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగట్టుకుంటాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిన తర్వాత దర్శన్ సారు చిత్రదుర్గలో ఉన్న తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర అతనికి కాల్ చేసి రేణుకా స్వామిని కిడ్నాప్ చేసుకొని బెంగళూరుకి ఎత్తేసుకోరమ్మని ఆర్డర్ చేస్తాడు. సో అక్కడి నుంచి రాఘవేంద్ర అనే అతను రేణుకా స్వామి తన పని ముగించుకొని రాత్రి 8 గంటలు అలా ఇంటికి వస్తూ ఉంటే సెంటర్లో అడ్డు కాసి తనని కిడ్నాప్ చేసుకొని ఆర్ఆర్ నగర్లో ఉన్న బెంగళూరుకి ఆర్ఆర్ నగర్లో తన షెడ్కి ఎత్తుకొచ్చేస్తారు. సో ఎత్తుకొచ్చి ఫుల్ అంత బాగా కొట్టి తనని చిత్రహింసలు పెట్టి బాగా కొడుతూ ఉండగా దర్శన్ సార్ రాత్రి ఒక 3 o'clock అలాగా దర్శన్ సార్ పవిత్ర గౌడ ఇద్దరు వచ్చి అక్కడికి వస్తారు. షెడ్కి వచ్చి కొట్టి లాస్ట్లో అందరికీ తెలుస్తుంది రేణుకా స్వామి అక్కడే చనిపోయాడని. సో బాడీని మాయం చేయడానికి ప్రదోష్ అనే అతనికి దర్శన్ సార్ 30 lakhs క్యాష్ ఇచ్చి మొత్తం మాయం చేసే అనేలా చెప్తాడు. సో ఇదిలా ఉండగా సో డెడ్ బాడీని ఎత్తుకొని పోయి ఒక రోడ్ పక్కల పారేస్తారు సుమన్హల్లి అనే ఒక ఏరియాలో. సో సుమన్హల్లి అనే ఏరియాలో ఒక సత్వ అపార్ట్మెంట్స్లో ఒక సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తుంటాడు. తన పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా సెంటర్లో ఈ డెడ్ బాడీని చూసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. పోలీస్ వాళ్ళు టోటల్గా ఆ బాడీని అంతా రికవర్ చేసుకొని స్టేషన్కి వెళ్ళి కేసు అంతా ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన నెక్స్ట్ డే 4 members వెళ్ళి ఈ మర్డర్ చేసింది మేమే అని ఒప్పుకుంటారు. నిఖిల్, కేశవమూర్తి, రాఘవేంద్ర, కార్తిక్ ఈ 4 ఒప్పుకుంటారు మేమే చేసింది అని. సో పోలీస్ వాళ్ళకి డౌట్ వస్తుంది. కేసు పెట్టి ఇంకా ఫైల్ చేసి 1 day కాలేదు,
సో వీళ్ళంతా మేమే చేసామని ఒప్పుకుంటున్నారని నలుగురిని 4 డిఫరెంట్ సెల్స్లో పెట్టి ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు బయటకు వచ్చిందే మన దర్శన్ సార్ పేరు. దర్శన్ సారు జిమ్లో వర్కౌట్ చేస్తుండగా పోలీసులు వెళ్ళి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఫస్ట్లో నేనేం చేయలేదు, నేను అమాయకుడు అని చెప్పారు. తర్వాత నేనే అంతా చేసి ఇలా జరిగింది అని అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదంతా జరుగుతుండగా దర్శన్ సార్ని అరెస్ట్ చేసి బెంగళూరు రిమాండ్లో పెట్టారు. అక్కడ ఏం జరిగిందంటే ఆయన ఫుల్ వీడియో కాల్స్ మాట్లాడడం, సిగరెట్ కొట్టడం, ఇదంతా సోషల్ మీడియాలో కొంచెం బ్యాడ్గా పోర్ట్రే అయింది. సో ఇదే అదుపులో అలుసుగా తీసుకున్న మీడియా, మెయిన్గా అజిత్ సారు దర్శన్ సార్ని తిట్టడం, బ్యాడ్గా కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీడియాని బ్యాడ్గా మాట్లాడినారు దర్శన్ సార్ ముందు. సో ఇదంతా తెలుసుకొని ఇదే చిక్కిండే టైం అని చెప్పేసి అజిత్ సార్ ఫుల్ దడియా అంటే కన్నడలో బ్యాడ్గా కామెంట్ చేస్తారు. సో ఇది ఇలా ఉండగా రీసెంట్గా ఈ సోషల్ మీడియాలో ఇదంతా ట్రెండింగ్ అయిన తర్వాత మళ్ళీ బళ్ళారి జైలుకి షిఫ్ట్ చేస్తారు. దర్శన్ సార్కి రీసెంట్గా బెయిల్ వచ్చింది. సో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి బయటే ఉన్నారు. సో ఇంకా ముందు కేసు ఏమవుతుందో తర్వాత చూద్దాం. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. సో ఇందులో ఏమైనా రాంగ్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి. మీకేమనిపించిందో అనేది కూడా కామెంట్స్లో రాయండి. నేను ఇలాంటి వీడియోలు మరిన్ని చేద్దాం అనుకుంటున్నాను. సో చేసేదా వద్దా అనేది కూడా కామెంట్స్లో రాయండి. సో ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు స్టూడియో. థ్యాంక్ యూ.